అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తన అత్తగారు ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి గల కారణం తామే అని ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే వారందరూ తమను ఎన్నెన్ని మాటలు అంటారోనని తలుచుకొని భయపడుతున్న ఆ కొడుక్కి కోడలికి ఆ అత్తగారు పెద్ద షాక్నిచ్చింది. అసలు ఆవిడ ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయింది, ఆవిడ ఇచ్చిన షాక్ ఏంటి అనేది మనం ఈ కథలో చూద్దామండి. కథ పేరు అత్తగారి సామ్రాజ్యం. రచించిన వారు సి ఉమాదేవి గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఏవండి, అత్తగారు కనపడ్డం లేదండి. చీర కొంగుతో నుదుట పట్టిన శ్వేత బిందువులను అద్దుకుంటూ కన్నుల్లో కమ్ముకుంటున్న నీటిని దాచడానికి ప్రయత్నిస్తూ దారి తెలియని 2 ఏళ్ల కుర్రాడు దారి తప్పిపోయినట్లుగా గాబరా పడిపోతుంది భారతి. భారతి మాటలకు ఏమాత్రం గాబరా పడకుండా కాసేపు నింపాదిగా కాఫీ తాగినా భార్య మరీ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ హైరాణ పడుతూ ఉంటే తాను కాస్త కంగారు పడసాగాడు కిషోర్. కొంగుని నోటికి అడ్డంగా పెట్టుకొని గొల్లుమంటున్న భార్యను ఊరడించబోయాడు కిషోర్. భర్త వైపు కోపంగా చూస్తూ ముక్కు పైకి ఎగబీలుస్తూ, ఇదంతా మీ వల్లనే, ఆవిడ మనసుకి కష్టం కలిగించింది మీరే. ఇప్పుడు ఇరుగు పొరుగు మన ముఖాన కల్లాపి జల్లుతారు అంటూ బాధపడిపోతుంది భారతి. ఇరుగు పొరుగు అనగానే తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే ఎదురింటి గోపాలం, తల్లి అడుగులకు మడుగులొత్తే పొరుగింటి విఠల్ గుర్తుకొచ్చారు కిషోర్కి. వాళ్ళిద్దరి తల్లులు పుట్టింది మెట్టింది పల్లెటూరులోనే. అయినా పల్లెటూళ్ళు వదిలి కొడుకుల వెంట చక్కగా పట్నానికొచ్చి అటు పుల్ల ఇటు పెట్టకుండా కాలు కదపనక్కర్లేకుండా కోడళ్ళు అన్నీ అమర్చి పెడుతూ ఉంటే పలకలపై కొత్త రకం ముగ్గులు గీసుకుంటూ, ఈ మధ్యనే నేర్చుకున్న వైరు బుట్టలు అల్లుకుంటూ ఒకరింటికి ఒకరు వెళ్తూ వస్తూ కులాసాగా కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు వీళ్ళందరూ. నిజంగా వీళ్ళు పల్లెలను మరిచారా, లేకపోతే పట్నం వీరిలో ఇంత మార్పు తెచ్చిందా అని ఆశ్చర్యపోతుంటాడు కిషోర్. తాను, తన భార్య, పిల్లలు ఏదో ఇంత తిని మరికొంత టిఫిన్ బాక్సుల్లో కుక్కేసుకొని పరుగులు తీయాలి బస్టాపుకి. తామిద్దరూ ఉద్యోగులే. నింగినంటే ధరలను ఉద్యోగం అనే నిచ్చెన ద్వారా అందుకోవాలని భారతి కూడా ఇటు గృహిణిగా అటు ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చెయ్యక తప్పడం లేదు. అందుకే భారత్ అంటే కిషోర్ తల్లి రుక్మిణమ్మకు వల్ల మాలిన ప్రేమ అభిమానమోనో. కడుపున బిడ్డ కాకపోయినా తమ ఇంట అడుగుపెట్టి పూసల్లోని దారంలా తమతో కలివిడిగా కలిసిపోయిన భారతిని చూస్తే అత్తగారు కించింత గర్వపడేది. బహుశా ఉద్యోగం చేస్తూ ఆర్థిక వెసులుబాటు కలిగిస్తున్నందుకు కోడలంటే రవ్వంత సానుభూతి. సాటి స్త్రీలంతా భర్తలటు ఉద్యోగాలకు వెళ్ళిపోగానే షాపింగులకు, సినిమాలకు వెళ్తూ ఉంటే ఎప్పుడో సాయంత్రం 6 అయ్యేసరికి చెమటలు గక్కుకుంటూ వచ్చి తలనొప్పిని విసుగుని పక్కన పెట్టి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వంటింట్లోకి ప్రవేశించే కోడలిని చూస్తే ఎక్కడలేని జాలి వేసేది రుక్మిణమ్మకు. బొగ్గుల కుంపటి ఎంతసేపటికి రాచుకోక, కిరోసిన్ స్టవ్వు ఎంతకీ నీలిమంట రాక పాత్రలు మసిబారిపోతుంటే మసకబారిన మధ్యతరగతి బ్రతుకులకు అద్దం పట్టినట్లుగా ఉండేది. అందుకే భారతి ఆఫీస్ నుంచి రాక మునుపే బొగ్గుల కుంపటి వసారాలోకి చేర్చి నిప్పు రాజేసి నెమ్మదిగా అవి ఇవి అందుకుంటూ వంట చేసేది రుక్మిణమ్మ. కిషోర్ ఇంటికి రాగానే చీరకింత మసే కాకుండా చేతులకు ముఖానికి కూడా అంతో ఇంతో పూసుకొని కాఫీ గ్లాసు పట్టుకెళ్లేది రుక్మిణమ్మ. విశ్రాంతి తీసుకోమ్మంటే తన మాట పెడచెవిన పెట్టి, ఇలా తమ కోసం కష్టపడిపోవటం కోసమా పల్లెలో ఉన్న భూమి ఇల్లు అమ్మేసి తల్లినిక్కడకు బలవంతంగా తీసుకొచ్చింది అని కిషోర్ బాధపడేవాడు. తల్లికి కష్టం కలిగించొద్దని భారతిని 1-2 సార్లు హెచ్చరించాక కాఫీని పొద్దున్నే చేసి ఫ్లాస్కులోనే పోసి అత్తగారి కోసం అట్టే పెట్టేది భారతి.
పొద్దుట కాఫీలు టిఫిన్లు అయిపోయేసరికి బొగ్గుల కుంపటి స్టవ్వు అలసిపోయినట్లుగా ఆరిపోతాయి. ఎంత ఫ్లాస్క్ అయితే మాత్రం వేడిగా తాగాలనుకున్న కాఫీ సాయంత్రానికి వచ్చేసరికి వెచ్చగా ఉంటుంది అంతే. కాఫీ త్వరగా వేడిగా ఇవ్వలేని తన నిస్సహాయతను వెళ్ళబుచ్చేది కోడలు భారతి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చారు. కానీ వారి ఆలోచన ఫలించడానికి మరో 6 నెలలు పట్టింది. దాని ఫలితమే మిలమిలా మెరిసే స్టీల్ గ్యాస్ స్టవ్. అయితే ఆ లోపలే ఎదురింటి గోపాలం అడిగాడు కిషోర్ని, ఏమోయ్ కిషోర్, కాస్త వంట వచ్చిన పని మనిషిని చూడకూడదు? మీ అమ్మగారికి ఈ వయసులో ఇబ్బందెందుకు అంటూ. చివరకు స్నేహితుడు కూడా తానేదో తల్లి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నట్లు నీతిబోధ చేసేసరికి కిషోర్ తనలో తానే బాధపడి మెల్లగా తల్లికి నచ్చజెప్పసాగాడు, వంట చేయటం తగ్గించుకొమ్మని. ఓ శుభముహూర్తంలో కొత్త గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగించి వంటకు శ్రీకారం చుట్టింది భారతి. కాఫీని నిమిషంలో తయారు చేసి తన చేతికి అందించిన కోడలి వైపు, అందుకు కారణమైన గ్యాస్ స్టవ్వుని, దాని కింద పెద్ద బాణాలా ఉన్న సిలిండర్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రుక్మిణమ్మ. యుద్ధంలో గాయపడ్డ సైనికునిలా ఒక పక్క గ్యాస్ స్టవ్వు, మరో పక్క బొగ్గులన్నీ బూడిద చేసుకొని నల్లగా నిగనిగలాడుతున్న బొగ్గుల కుంపటి వసారాలో ఓ మూలన పడి బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. వాటిని నీలి నాలికతో వెక్కిరిస్తున్నట్లుగా నీలి మంటలను ప్రజ్వలిస్తోంది గ్యాస్ స్టవ్. దానిపై ఎలా వండాలో తెలియని రుక్మిణమ్మ వంటింట్లోనే మాట పలుకు లేకుండా బిగుసుకుపోయి చూస్తూ ఉంది. ఆవిర్లు కక్కుతూ విజిల్ వేస్తున్న రైస్ కుక్కర్ను, పాము పిల్లల బుస్సుమంటున్న ప్రెషర్ కుక్కర్ను ఆశ్చర్యపోతూ కళ్ళార్పకుండా చూస్తుంది రుక్మిణమ్మ. ఇంటికి గ్యాస్ స్టవ్ వచ్చిన మూలాన ఆ రోజున వంట త్వరగా చేయసాగింది భారతి. దానికి కారణం రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కూడా జంట కవుల్లాగా గ్యాస్ స్టవ్వుని అనుసరించి గృహప్రవేశం చేయటమే. ఒక పక్క రైస్ కుక్కర్, మరో పక్క ప్రెషర్ కుక్కర్. టిఫిన్ తిని స్నానం చేసి వచ్చేసరికి తన కర్తవ్యం పూర్తి చేసినట్లుగా మీల్స్ రెడీ అంటున్నాయి ఆ కుక్కర్లు రెండూను. ఇకనేం కావలసినంత టైం దొరికింది. నింపాదిగా బాబుకి స్నానం చేయించి పాపకు ఓపిగ్గా జడలు అల్లి శుభ్రంగా బడికి పంపగలిగింది భారతి. రుక్మిణమ్మకు చెయ్యటానికి పని లేక చేతులు కట్టేసినట్లుగా ఉన్నాయి. ఒక వారం రోజుల పాటు కోడలు వండుతున్న పద్ధతిని గమనిస్తూనే గ్రహించే ప్రయత్నం చేయసాగింది రుక్మిణమ్మ. ఎలా చేస్తుందబ్బా, ఎందుకిలా తొందరగా అయిపోతున్నాయి అని అడిగి తెలుసుకోవాలంటే కోడలు కాబట్టి మొహమాటం అడ్డొస్తుంది ఆవిడకు. ఎప్పుడో పొద్దున వెళ్ళిన కొడుకు కోడలు పిల్లల కోసం ఎదురు చూసి కొడుకు కోడలు ఆఫీస్ నుండి, పిల్లలు బడి నుండి వచ్చేంత వరకు ఏ పని లేకుండా తీరికగా ఉండగలుగుతుంది రుక్మిణమ్మ. దాంతో ఆవిడకు ఏ పని తోచటం లేదు. అదే పల్లెటూరులోనైతే వంట పనే కాకుండా అంతో ఇంతో పంట పని కూడా చేసిన రుక్మిణమ్మకు చేతులు ముడుచుకుని కూర్చోవటం శిక్షగా అనిపించసాగింది. అలా అనిపించటమేమిటి, ఇలా వంటగదిలోకి ప్రవేశించి గ్యాస్ స్టవ్వుని కోడలు వెలిగించే పద్ధతిని జ్ఞాపకం చేసుకొని అగ్గిపుల్ల గీచి వెలిగించింది. ఒక్కసారిగా స్టవ్ హైలో వెలుగుతోంది. నాబ్ని కుడివైపుకు తిప్పింది. అంతే, స్టవ్ మొత్తం ఆరిపోయింది. పొరపాటుకు నొచ్చుకుంటూ గబుక్కున ఎడమవైపుకు తిప్పింది. కాస్త సన్నని మంటైనా వస్తుందేమోనని. మంట ఎక్కడిదాకా తగ్గిపోయిందో ఆవిడకు అర్థం కాక కంగారు పడసాగింది రుక్మిణమ్మ. గ్యాస్ మెల్లగా లీక్ కాసాగింది. ఆ వాసనకు కడుపులో తిప్పినట్లయి పక్కన్నే ఉన్న కిటికీని మరింత బోర్లా తెరిచి బయటి నుండి కొడుకు తలుపు తట్టినట్లుగా అనిపిస్తే వెళ్ళి తలుపు తీసింది. గ్యాస్ వాసన వచ్చి రానట్లుగా ఉంది కొడుక్కి. గాబరా పడుతూ వంట ఇంటి వరకు పరిగెత్తి గ్యాస్ లీక్ గమనించి గబగబా సిలిండర్ వాల్వ్ మూసి బయటకు పరిగెట్టాడు కిషోర్. నీకెందుకొచ్చిన బాధమ్మా ఇది? చేతగాని పనులతో అవస్థ ఎందుకు తెచ్చుకుంటున్నావు? హాయిగా రామా కృష్ణ అని కూర్చోకుండా అంటూ అసలే సిగ్గుపడుతూ నిలుచున్న తల్లిని విసుక్కున్నాడు కిషోర్. అది కాదురా అబ్బాయ్, నీకు కాఫీ చేద్దామని వెలిగించాను.
బాగానే వెలిగింది మొదట్లో. అటు ఇటు తగ్గింపులు హెచ్చింపులు చేసేసరికి అలసినట్లుగా ఆగిపోయింది. పైగా తల తిరిగినంత వాసన కూడా వచ్చింది. కడుపులో తిప్పి డోకొచ్చినంత పనైందనుకో. అయినా ఇదేం స్టవ్వురా, ఈ స్టవ్వు మంచిది కాదేమోరా అంటూ సందిగ్ధంగా అంది రుక్మిణమ్మ. సరేలే, స్టవ్వు మంచిది కాదట స్టవ్వు. ఈ స్టవ్ అయితే నువ్వు దాని దగ్గరికి వెళ్లకుండా వంట పని చెయ్యకుండా ఊరుకుంటావేమోనని మా ప్రయత్నం. కానీ నువ్వేం చేస్తున్నావు? అందరి దగ్గర మాకు అక్షంతలు వేయిస్తున్నావు అన్నాడు కొడుకు. కొడుకు మాటలకు రుక్మిణమ్మ తెల్లబోయింది. ఏంటేంటి? అందరి దగ్గర తన కొడుక్కి అక్షంతలు వేయిస్తుందా? పెద్దరికం కలుక్కుమంది. కొడుకంత పెద్దగా అరుస్తూ ఎందుకు విసుక్కుంటున్నాడో, తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు రుక్మిణమ్మకు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భారతికి కిషోర్ మాటల వలన చూచాయగా విషయమంతా బోధపడినా ఏమీ తెలియనట్లుగా వంటింట్లోకి వెళ్ళి అత్తగారికి భర్తకు కాఫీ తయారు చేసి ఇచ్చి తాను ఒక గ్లాసు అందుకుంది. రుక్మిణమ్మ ఆ రాత్రి గతాన్ని తవ్వుకుంటోంది. ఇంటికి పెద్ద కోడలిగా తాను అడుగుపెట్టిన రోజుల్లో వంట పని అంతా తనదే. తనకు వంటిల్లే సామ్రాజ్యం. చిన్న స్పూన్ మొదలు అట్ల కాడదాకా అన్నీ తన చేతుల్లోనే నాట్యమాడేవి. కాలం ఎంతగా మారుతున్నా తను మాత్రం ఆ కాలమంతా వంటింట్లోనే గడిపింది. ప్రతిఫలంగా అన్నపూర్ణ, దొడ్డ ఇల్లాలు అని ఖర్చులేని బిరుదులు కూడా అందుకుంది. అయినా ఇలాంటి కొత్త కొత్త స్టవ్వులు వచ్చి తనను అజ్ఞానిని చేశాయి అన్నదే ఆవిడ బాధ. భారతి కూడా ఆ రోజు రాత్రంతా కలత నిద్రలోనే గడిపింది. తాను అత్తగారికి ముందే ఈ స్టవ్ గురించి వివరించి ఉంటే కిషోర్ అలా విసుక్కొని ఆవిడ మనసును నొప్పించకుండా ఉండేవాడేమో. ఈ ఫ్లాష్ బ్యాక్ తదనంతర సంఘటననే రుక్మిణమ్మ కనిపించకపోవటం. తల్లి ఇంట్లో కనిపించకపోయేసరికి కిషోర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ భారతి వారించింది. ఇంకా ఇరుగు పొరుగు వారందరినీ అడిగిన తర్వాత పోలీసుల దాకా వెళ్దామని చెప్పింది. గోపాలం భార్య ఆదుర్దా కనపరుస్తూనే అనుమానం వ్యక్తం చేసింది. ఇంట్లో కనపడ్డం లేదంటే ఒకవేళ మహిళా మండలికేమైనా వెళ్ళుంటుందో ఏమోనని. భార్య మాటలకు అమ్మకి అలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అంటూ ఆదుర్దాగా అడిగాడు కిషోర్. అవునండి, అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటుంది. అది కాకుండా ఈ మధ్య రకరకాల వంటలు నేర్పుతున్నారండి మహిళా మండలిలో. ఆ సంగతే అత్తయ్య గారు నాకు వివరించారు. పైగా నేను వెళ్తాను అని ఒక మాట కూడా అన్నారు. మీలా నా వయసు చిన్న వయసు కాకపాయే ఇటు అటు తిరగటానికి. లేకపోతేనా మేము నేర్చుకునేవాళ్ళం. కేకులు బిస్కెట్లు అన్నారండి అత్తయ్య గారు అంది భారతి. ఆ మాట వినటమే ఆలస్యం. గబగబా పరిగెత్తాడు కొడుకు దగ్గర్లోని మహిళా మండలి వైపు. అక్కడ కులాసాగా అటు ఇటు తిరుగుతూ అందరికీ సలహాలిస్తున్న రుక్మిణమ్మ కోడలిని కొడుకుని చూడగానే కాస్త కలవరపడిపోయినా పెద్దరికంతో కలవరపాటును కప్పిపుచ్చుకొని, రా భారతి, రారా, వీళ్ళు పేనీలు ఎలా చెయ్యటమో నేర్పించమంటేనూ ఇలా వచ్చాను. అయినా మీరేం ఇలా గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏరా అబ్బాయి, ఆఫీస్కి వెళ్ళలేదా? పిల్లలైనా బడికి వెళ్ళిపోయారా? ఇదిగో అమ్మాయిలు, మళ్ళీ రేపొస్తాను గాని ఈ పేనీలకు పాకం చల్లారాక పోయండి. అన్నట్లు ఈ స్టవ్ హై నుండి సిమ్లో పెట్టండి, లేకపోతే పేనీలు మాడిపోతాయి అంటూ వారికి చెబుతూనే, పదమ్మ భారతి, నేనిప్పుడే వస్తాను ఇంటికి అంటూ ఏమీ జరగనట్లే మైదా పూరీలు ఒత్తుతున్న అత్తగారిని చూస్తుంటే ఒంటిల్లే సామ్రాజ్యం అని ఆవిడ ఇంతవరకు ఎందుకు భావించిందో భారతికి అప్పుడు అర్థం కాసాగింది. 6 ఏండ్ల కుర్రాడు అర నిమిషంలో టీవీని ఆపరేట్ చేయటం నేర్చుకుంటున్న ఈ రోజుల్లో తన అత్తగారికి వంట కష్టం తప్పిద్దామని స్టవ్ గురించి చెప్పకపోవటం ఒక విధంగా తను చేసిన తప్పేననుకొని ఇంటికి చేరగానే, నన్ను క్షమించండత్తయ్యా అంటూ రుక్మిణమ్మ చేతులు పట్టుకుంది భారతి. చూడు భారతి, ఏ పనైనా ఇష్టం లేకుండా చేస్తే అది భారం. కానీ అదే పని ఇష్టంతో చేస్తే అది ఒక కళ. అలాంటిదే నాకు వంటపై గల ఆసక్తి కూడాను. ఇప్పుడు కొత్త స్టవ్ గురించి నాకు దిగులు లేదు.
నేను నేర్చుకోగలిగాను. అయితే మీకు ఇంకొక మాట, ఒకరి మాటలు పట్టించుకుంటే మన మనసులే ఖరాబ్ అవుతాయి అనడానికి ఈరోజు జరిగిన ఈ పరిస్థితే నిదర్శనం. అందుకే ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దని అబ్బాయితో నువ్వే చెప్పు అంటూ కోడలికి చెబుతూ కొడుకు వైపు చిరునవ్వుతో చూసింది. అంతే, ఆ తరువాత ఆ అత్తగారి సామ్రాజ్యంలో కోడలి భారతి ఒక ప్రేక్షకురాలు మాత్రమే అయ్యింది. తర్వాత కొడుకు ఆవిడ వంట చేస్తున్నా చూసి చూడనట్లుగానే వెళ్ళిపోసాగాడు నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, ఎన్నో సంవత్సరాల నుంచి వంటగదిలోనే ఎక్కువగా గడుపుతూ ఆ వంటగదినే తన సామ్రాజ్యం అనుకుంటున్న అత్తగారి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సి ఉమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.